వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ భరోసాను ఇచ్చారు. అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లయితే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీ శాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పోడు సమస్యకు పరిష్కారం వెతకాలని సీతక్క పలుమార్లు చెప్పగా అదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తూ ఏళ్లుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు. రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలో ఇచ్చే కందిపప్పు నూనె ఏది చూసినా ప్యాకెట్లకు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువును గమనించారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుంది. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా, మిగిలిన చోట్ల కూడా ఇలాగే ఉంటుందా అని మంత్రి అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మంగళగిరిలోనూ తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీ చేయగా అక్కడ కూడా తూకం తక్కువగానే ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది. తూకం ఒక్కడే కాదు, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలియందేం కాదు. వారి సహకారంతో ఇష్టారాజ్యంగా 5 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటుంది. తూకం లేకుండానే ఒక్కో బస్తా 50 కిలోల లెక్కన పంపిస్తున్నారు. వాస్తవానికి బస్తాకు 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటుంది. అయినా అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు నోరు మెదపడం లేదు. 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపైన కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరెన్నో వాస్తవాలు బయటకొస్తాయి. కాలువలు పూడికి తీయకపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య అయితే, సరైన శానిటేషన్, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్ల కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. కాలప్రోల్ డ్రైను, గోలిడొంక రోడ్డు, మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటాం.
పీఎం కిసాన్ యోజన 17వ విడత నిధులను మంగళవారం రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీంతో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ప్రధాని 20,000 కోట్ల రూపాయలను జమ చేస్తారని వివరించారు. ఈ పథకం ద్వారా 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఢిల్లీలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన రైతుల సంక్షేమం కోసం కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మోదీ 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల విడుదల ఫైల్ పైన తొలి సంతకం చేశారని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం విచారణలో ఈడీ తన దూకుడు పెంచింది. ఈడీ రంగప్రవేశం చేయడంతో ప్రధాన సూత్రధారులు గుబులు పుడుతోంది. 700 కోట్లు దారి మళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ ఆ సొమ్మును అంతిమ లబ్ధిదారులను గుర్తించే వేటలో పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి భాగవతంలో రాష్ట్రంలో గరం వాతావరణం నెలకొంది. ఈడీ అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బినామీ ఖాతాల్లోని లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి వివరాలు సేకరిస్తుండటంతో ఈ లావాదేవీలే నిందితుల మేడకు ఉచ్చు బిగించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణంలో 10 మంది నిందితుల్ని గుర్తించిన ఏసీబీ 8 మంది పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసింది. దారి మళ్లిన సొమ్ములో వీరు వాటాదారులు మాత్రమేనని దర్యాప్తులో తేలింది. మిగిలిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లిందని తేల్చడంపైనే ఈడీ దృష్టి సారించనుంది. ఇప్పటికే గొర్రెల కొనుగోలుకు ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ పథకం కోసం అప్పటి ప్రభుత్వం 2 విడతల్లో సుమారు 11,000 కోట్ల నిధుల్ని కేటాయించింది. ఆ సొమ్ము ఎవరెవరికి ఖాతాలోకి చేరిందని ఆరా తీయడంలో ఈడీ నిమగ్నమైంది. ఈ పథకంలో అనాధికార ఏజెంట్గా వ్యవహరించిన మొహిదుద్దీన్ లాంటి దళారులు తమ బినామీల ఖాతాలోకి డబ్బును బదిలీ చేయించుకున్నట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. బినామీల వాంగ్మూలాలు సేకరించడం ద్వారా మొహిదుద్దీన్తో పాటు మరికొందరు దళారులను గుర్తించి సూత్రధారుల గుట్టు రట్టు చేయాలని ఈడీ భావిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మొహిదుద్దీన్, అతడి తనయుడు ఇక్రమ్ ప్రస్తుత విదేశంలో మాకం వేశారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మొహిదుద్దీన్ బినామీ ఖాతాలతో సొమ్ము కొట్టేయగా దానిని తిరిగి కళ్యాణ్ ద్వారా సూత్రధారులకు చేర్చుంటారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఇతర బాధ్యతలు అప్పగించడంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామకంలో జాప్యం జరుగుతుంది. ఐఏఎస్లంతా హైదరాబాద్లోనే ఉండటంతో సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధనా ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయిందని మండలి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీసీల పదవీకాలం మే 21తో ముగియటంతో కొత్త వారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూనివర్సిటీల వీసీల ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోసి అంతిమంగా 3 ఎంపిక చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంది. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తోంది. 3 వారాలైనా ఇంతవరకు సెర్చ్ కమిటీల భేటీ జరగకపోవడంతో వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నామన్న నిపుణులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమంటున్నారు. ప్రధాన వర్సిటీల వీసీల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్లు సమాచారం.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో కాంగ్రెస్ కీలక నేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్లు తెలిసింది. అయితే తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటం కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకు భేటీ అవ్వలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్న యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇక బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతుందని ఉన్నత విద్యా వర్గాలు చర్చించుకుంటున్నాయి. పిల్లలు తమకన్నా గొప్పగా ఎదగాలని ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పనిచేస్తున్న చోటికే శిక్షణ కోసం అడుగు పెడితే ఎలా ఉంటుంది? సినిమాలో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమైంది. 7 ప్రొబేషనరీ ఐఏఎస్ల శిక్షణలో భాగంగా పోలీస్ అకాడమీని సందర్శించారు. ఆ బృందంలోని ఉమాహారతి తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ అయిన కుమార్తెకు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చ అందించి సెల్యూట్ చేయగా వారి మోముపై చిరుమందహాసం విరిసింది. ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం విశేషం సంతరించుకుంది. యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో ఉదయం నుంచి ఆలయంలోని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ మాడ వీధులు స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతోనే విద్యుత్ కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దేశంలో ఈ తరహాలో ఏర్పాటు చేసిన కమిషన్లు ఏమయ్యాయో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని, దేశంలో మంచి చరిత్ర ఉన్న BHEL సంస్థకు పనులు అప్పగించిందని అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పై విద్వేషంతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో ఉన్న రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ సచివాలయాన్ని కూడా లేకుండా చేస్తారా అని సుమన్ ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో ఈ కమిషన్ నియమించబడ్డట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వక ముందే వారు నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందంటూ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కు భిన్నంగా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు వారు ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా ఈ 12 పేజీల లేఖలో మా నాయకులు కేసీఆర్ గారు స్పష్టంగా వివరించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నా. మా ప్రభుత్వం ఆనాడు మేము చేసుకున్న ఒప్పందాలు కొత్తగా మేము నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా BHEL లాంటి సంస్థకి ఇచ్చినాం. మేము ఒప్పందం చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో, గవర్నమెంట్ టు గవర్నమెంట్ యాక్టివిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా BHEL లాంటి సంస్థ దేశ నవరత్నాల్లో ఒకటైనటువంటి సంస్థ. ఆ సంస్థ చాలా పెద్దది. ఇవాళ ఆ సంస్థకు మేము పనులు అప్పచెప్తే దాంట్లో ఏదో జరిగిపోయినట్టుగా కమిషన్ వాళ్ళు మాట్లాడడం అంటే, ఈ ప్రభుత్వం పత్రికలకు మీడియాకు ఇష్టం వచ్చినట్టుగా లీకులు ఇవ్వడం అంటే BHEL ప్రతిష్టను దెబ్బతీయడం కూడా అవుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యాన్ని రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు 1.83 కోట్లు ఉంటుందని ఎక్సైజ్ అధికారి దశరథ్ స్పష్టం చేశారు. ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. నగరంలోకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుండా మన ఇతర రాష్ట్రాల నుంచి, అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది.
హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి హోటల్ నిర్వాహకుడి నుంచి ఏకంగా 96,000 రూపాయలకు టోకర పెట్టాడు. రాజస్థాన్కు చెందిన నారాయణ 5 ఏళ్లుగా సిద్దిపేట జిల్లా అక్కనపేటలో హోటల్ను నిర్వహిస్తున్నాడు. ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు. టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని చెప్పి నిర్వాహకుడి ఫోన్ తీసుకుని 96,000 రూపాయలను కాజేశాడు. పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు. తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవని మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తాండ్ర వివేక్ తెలిపారు. ఫోన్ ఇచ్చినాక వాళ్ళు ఏం చేసింది సార్ అంటే మన కాల్ చేస్తాను, నాకు డ్రైవర్ మన బస్సుకు లేవు, మన పైసలు లేవని నేను ఒక 500 ఇచ్చిన. వాడు నాకు 500 ఫోన్పే కొట్టి తర్వాత వాడు 500 మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకున్న తర్వాత మరి పైసలు వచ్చినాయి లేదని వాడు నాకు పాస్పోర్ట్ చూసి వాడు నేనేమో సాగు కడుతున్నా, వాడేమో మన పైసలు కొట్టుకుని వాడు వెళ్ళిపోయింది. ఎన్ని పైసలు? 96,000 సార్. 90 కొట్టింది సార్. 90 కొడితే పోలే. తర్వాత మళ్ళీ గూగుల్ పే వాడు మన కొట్టిన 48 కొట్టింది సార్. కొట్టి వాడు తర్వాత మళ్ళీ నేను ఏమో ఎంఆర్ఎఫ్ఎస్కో ఛాయ్ పట్టుకోపోయినా. అవర్ దగ్గర వాడు హోటలే కూర్చున్నాడు. తర్వాత వాడు మన ఆటో బస్సు ఉన్నాయంటే బస్సు అమ్మకుండా బస్సు పోను అన్నాడు. మళ్ళీ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయినా. మాస్క్ పెట్టుకొని పోయింది సార్. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో జరిగింది. రాజశేఖర్ సుధానే దంపతులు పుంగనూరు జాతి గోవుకు సీమంతం చేశారు. గోమాతకు పసుపు కుంకుమ రాసి కొత్త వస్త్రాలు సమర్పించి గో ప్రదక్షిణలు చేశారు. సీమంతం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ओम महालक्ष्मीदेवेन वस्त्रयुग्मं समर्पयामि स्वाहा ओम प्रणा स्वाहा ओम अपाना स्वाहा ओम ज्ञाना स्वाहा ओम उदाना स्वाहा ओम समाना स्वाहा ओम ब्रह्मणे नमः नमस्कार ध्यायामि ज्ञानपुष्पं समर्पयामि विनायक దగ్గర మన మాంసం కోసం ఏదైతే విక్రయిస్తున్నారో అటువంటి వాటిని సేవ్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. నాకున్న స్తోమత బట్టి నేను చేయడానికి ముందుకు వెళ్తున్నానండి. అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని, దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి మందిరాలు అటువంటి కట్టినప్పుడు, గోశాలలు పెట్టాలనుకున్నప్పుడు మా వంతుగా మేము ఏదైనా సాయం చేయాలనుకున్నా గోవులు వాళ్ళకి అవసరమైన ఈ సందర్భంగా ఇస్తామని తెలియజేసుకుంటున్నాను. త్యాగానికి ప్రతీకగా ముస్లిం జరుపుకునే బక్రీద్ పర్వదినం కోసం అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలో అసౌకర్యం కలగకుండా ముందస్తుగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాత బస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను ఆపేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మీరాలం, ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు వివరించారు. सभी आवाम को ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद। साउथ जोन पुलिस की तरफ से और डीसीपी साउथ जोन की तरफ से आप सभी को बकरीद की बहुत बहुत मुबारक। ये आने वाले बकरीद का जो हमारा फेस्टिवल है, इसको हम सभी मिलके पुलिस डिपार्टमेंट और जनता साथ में मनाएंगे। और इसमें बस आप सभी से यही गुजारिश है कि जो भी पुलिस द्वारा, सरकार द्वारा गाइडलाइंस दी गई है, इसके अलावा पुलिस की तरफ से बकरीद के दिन होने वाली जो प्रेयर्स हैं उसके लिए पूरे बंदोबस्त अरेंजमेंट किए गए हैं। हमारी तरफ से ये पूरा आपको आश्वासन है कि हमारे इंतजामात पूरे हैं और पूरी तरीके से पीसफुल तरीके से अमन और चैन के साथ हम इस त्यौहार को आपके साथ मनाना चाहते हैं। तो इस बकरीद को आइए हम सब मिलके मनाएं और साफ सुथरे तरीके से करें। थैंक यू। రెండో భర్తతో కాపురానికి అడ్డుగా ఉన్నాడని కన్న కుమారుని హత్య చేసింది ఓ తల్లి. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో తల్లి, ఆమె రెండో భర్తను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడు రెండో భర్తతో కాపురానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో కసాయి తల్లి కుమారుడిని గొంతు నిలిమి చంపింది. ఈ ఘటనలో నిందితురాలైన తల్లి స్వాతిని పటాన్చెరువు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 11న ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఓ బాలుడి మృతదేహం పడి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని పాత రామచంద్రపురానికి చెందిన 8 ఏళ్ల విష్ణువర్ధన్ గా గుర్తించారు. చిన్నారి నివసించే ఇల్లుకు తాళం వేసి ఉండగా చుట్టుపక్కల వాళ్లను ఆరా తీశారు. విష్ణువర్ధన్ తండ్రి చనిపోయాడని, తల్లి మాత్రమే ఉందని స్థానికులు తెలిపారు. తల్లి ఇంట్లో లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఈ నెల 14 కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు వెళ్లిన పోలీసులు
బాలుడి తల్లి స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది. తానే కుమారుడిని గొంతునిమి చంపినట్లు స్వాతి అంగీకరించింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని రెండో భర్త అనిల్కు చెప్పింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన పడేశారు. ఆర్టీసీ టికెట్ యంత్రాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని టెండర్ల ఆఫ్ లైన్లో పిలిచారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. గుట్టు చప్పుడు కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నారు. ఆర్టీసీ టికెట్ కమిషన్ నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకి వెళ్తోందని, కాంట్రాక్ట్ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు గోప్యత పాటించారని క్రిషాంక్ ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కాళేశ్వరం అంటూ దృష్టి మరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. రవాణా శాఖలో అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి. 6 నెలల్లో 6 స్కాములు. పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ ని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, డిజిటల్ టికెటింగ్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం 11 జనవరి 2024న ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు. ఏ కంపెనీకి లాభం చేయడానికో 14 అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. అంటే 50 లక్షలు ఇంటూ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వివాహేతర సంబంధాల వల్ల పచ్చని సంసారాలు నిట్టనిలువుగా చీలిపోతున్నాయి. అభం శుభం తెలియని సంతానం అనాథాలుగా మారిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కట్టుకున్న భార్య పథకం ప్రకారం చంపించింది. నాగులకొండకు చెందిన విజయలక్ష్మితో గజేందర్కు 2017లో వివాహమైంది. వీరికి మగబిడ్డ సంతానం కాగా విజయలక్ష్మికి డిగ్రీ చదివే రోజుల్లోనే మహేష్ అనే సహచర విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లైనప్పటికీ మహేష్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తుంది. పెద్దలకు తెలిసినా మందలించిన విజయలక్ష్మి ప్రవర్తనలో మార్పు రాలేదు. గజేందర్ను అడ్డుగా తొలగించాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి 3 లక్షల సుపారీ ఇచ్చి భర్తను మహేష్ సాయంతో హత్య చేయించిందని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్ తెలిపారు. తెలుగు పండిట్గా మేడిగూడకే జైనద్ మండలంలో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. శ్రీనగర్ కాలనీ ఆదిలాబాద్లో కిరాయికి ఉంటాడు అతను. మొన్న 12వ తారీఖు జూన్ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ ఉంటాయి, పోవాలని చెప్పేసి మార్నింగ్ 7:30కి ఇంటి దగ్గర నుంచి బైక్ మీద స్టార్ట్ అవుతాడు అతను. గాదెగూడ పిఎస్ లిమిట్స్లో తను తలపైన గాయాలతోటి బండలతోటి కొట్టి చంపిన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలతోటి చనిపోయి ఉండడం గమనించారు. కారణాలు ఏంటిది, ఏ విధంగా చంపబడ్డాడు అన్న వారిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి గజేందర్ అనే వ్యక్తికి విజయలక్ష్మి అని ఈమెది గాదెగూడ గ్రామం. వీళ్ళిద్దరికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. ఈ విజయలక్ష్మి అనే అమ్మాయికి రాతోడు మహేష్ అని చెప్పేసి ఇతని తడిహత్నూరు గ్రామం. ప్రస్తుతం అతను బేలాలో ఉంటున్నాడు. వీళ్ళిద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. వీళ్ళిద్దరికి దాదాపు 7-8 సంవత్సరాలకు వెళ్ళి లవ్ అఫేర్ ఉన్నది. ఇతనికి ఏదైతే గజేందర్ కు విజయలక్ష్మి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ మహేష్ అనే వ్యక్తి స్కూల్ పోయినప్పుడు అప్పుడు అతని ఆబ్సెన్స్ లో అక్రమ సంబంధం నడుపుకుంటూ ఉండేవాడు. ఈ విషయం క్రమంగా ఇంట్లో కూడా పెద్దలకు కూడా తెలిసింది. వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విజయలక్ష్మి మహేష్ కలిసి ఇతన్ని ఎట్లా ఈ పరిస్థితిలో కూడా చంపడానికి నిర్ణయం తీసుకొని మహేష్ ఒక బైక్ మీద, సుశీల్ కృష్ణ కూడా ఇంకో బైక్ మీద ఫాలో అవుతారు. ఫాలో అయ్యి మహేష్ అతని గజేందర్ ను బైక్ తోటి తీసి అతడు కింద పడిపోతాడు. రాళ్లతోటి కొట్టి చంపడం జరిగింది. కడపలోని రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి ముఖ్యమంత్రి చంద్రబాబు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్కి పరిమితమైన మనోజ్కు సీఎం 3 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. గతంలో కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టాభూమిని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీఓకు పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం రాకముందే తన తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని ఆయన గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై ప్రజాపాలన మొదలైందని మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ అన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రక్షాళన మొదలైందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్పీపై మొదటి సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.
ప్రజా పరిపాలన మొదలైంది. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రక్షాళన మొదలైంది. జగన్మోహన్ రెడ్డి 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని 2019 ఎన్నికల్లో చెప్పాడు. కానీ చివరి వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా మరి ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి వాడు కేవలం వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మంచి సుపరిపాలనని అందించడానికి ఈ యొక్క ప్రభుత్వం నడుం కట్టింది. ఆ రకంగానే అందరం కూడా ముందుకు పోదాం, అందరం కూడా సహకరించుకుంటూ ముందుకు పోదాం. జాతీయ సాహిత్య అకాడమీ యువ బాల సాహిత్య పురస్కారాలకు తెలుగు రచయితలు రమేష్ కార్తిక్ నాయక్, చంద్రశేఖర్ ఆజాదులు ఎంపికయ్యారు. రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపిక అవ్వగా చంద్రశేఖర్ ఆజాద్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ భాషల్లో యువ పురస్కారాలకు 23 మంది, బాల సాహిత్య పురస్కారాలకు 24 మంది రచయితలను జాతీయ సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్ష తన జరిగిన భేటీలో ఈ రచయితలను ఎంపిక చేశారు. ఆయా భాషలకు సంబంధించి 3 సభ్యుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ విజేతలకు ఒక రాగి పలకంతో కూడబెట్టిన జ్ఞాపిక 50,000 రూపాయల చెక్కు ప్రదానం చేయనున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఏపీ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు జగన్ సర్కారు మోసం చేసిందన్నారు. యువతను మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో వైసీపీ చవి చూస్తుందన్నారు. రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణే చాలు. నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచ్లు ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సీ అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం 6,100 ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డిఎస్సీ అని చెప్పినప్పుడు 16,347 ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సీ అని చెప్పకూడదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకోకపోతే యువత దెబ్బ ఎట్లా ఉంటుంది, యువత యొక్క పవర్ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెవి చూపించారు. 22 మంది ఎంపీలు ఉన్న 5 ఏళ్లలో ఏనాడు ప్రత్యేక హోదాపై నోరెత్తని జగన్ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలున్నా ఆధారాలు లేవని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలపై లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలున్నాయి, ఆధారాలు లేవు, ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన, లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. కష్టం అనేది తెలియదు, ప్రజా సమస్యలు మీకు తెలియవు, నేను బటన్లోనే మీ టైం అంతా అయిపోయింది. తన ఇల్లు దాటని నాయకుడిని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారనేది వాళ్ళ క్యాడర్లో, వాళ్ళ నాయకుల్లో ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనగడ కష్టం. ప్రజలు తేల్చేశారు కదా, ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించడంతో ఎన్ఆర్ఐ టీడీపీ నార్త్ కరోలినా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కూటమి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ సుమారు 100 కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని సభా ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకుని ప్రతిష్ఠించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జూమ్ ద్వారా ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. నిర్వాహకులను అభినందించారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను స్వదేశానికి ఆహ్వానించారు.
తిరుమల వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇటు వీకెండ్తో ఇటు వరుస సెలవులు రావడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుండడంతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్డు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 35 గంటలు, టైం స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పట్టనుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని G7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి ఎలాంటి ఆంక్షలు లేని ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. భారత్, పశ్చిమాసియా, ఐరోపా, ఐమెక్, ఆర్థిక నడవ వంటి వాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని G7 దేశాలు ప్రకటించాయి. ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో ముగిసిన G7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకొని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, చక్కని పెట్టుబడుల ద్వారా ఐమెక్ వంటి వేర్వేరు కారిడార్లను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నాయి. దీంతో పాటు EU గ్లోబల్ గేట్వేను నిర్మిస్తామని తెలిపాయి. కృత్రిమ మేధా వ్యవస్థలను సభ్య దేశాలు పరస్పరం వాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వెల్లడించాయి. రష్యాపై పోరులో ఉక్రెయిన్కు పూర్తి బాసటాగా నిలుస్తామని G7 కూటమి ప్రకటించింది. దీర్ఘకాలం నుంచి పోరులో ప్రస్తుత భవిష్యత్తు అవసరాలు తీరేందుకు ఈ ఏడాది చివరి నాటికి సుమారు 4.17 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తామని తెలిపింది. ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరిచేందుకు రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేఘ ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. పలు ఆధారాల ఆధారంగా రూపొందిన మెషిన్ లెర్నింగ్ సాధనాలు సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. రోగుల్లో ప్రతికూల మార్పులను ముందే పసిగట్టి వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తే ఆసుపత్రిలో వైద్య పరిరక్షణ 43% మెరుగుపడుతుందన్నారు. అకాల మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. చికిత్సలను మెరుగుపరిచేందుకు రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధపై న్యూయార్క్లోని మౌంట్ సైనై ఆసుపత్రి నిపుణులు పరిశోధనలు చేశారు. రోగులకు సంబంధించిన వివిధ రకాల డేటాపై AI మెషిన్ లెర్నింగ్ సాధనాలు శిక్షణ పొందాయి. అయితే ఈ సాధనాలు చేసే హెచ్చరిక సందేశాలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేశారు. తరచూ రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్స పొందాల్సిన అవసరాన్ని తప్పిస్తాయా, అకాల మరణాల ముప్పును తగ్గించగలవా అనే అంశాలపై విశ్లేషించారు. ఈ పరిశోధనలో భాగంగా 2740 మంది రోగులను పరిశీలించారు. రోగులను 2 బృందాలుగా విడగొట్టారు. ఒక బృందాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్యం క్షీణించే ముప్పును ముందే పసిగట్టేందుకు AI సాధనాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాల ఆధారంగా అవి అప్పటికప్పుడు సంబంధిత వైద్యులకు హెచ్చరిక సందేశాలు పంపుతాయి. రెండో బృందానికి ఇదే తరహా సాధనాలు అమర్చారు. అయితే వాటి నుంచి అప్రమత్తత సందేశాలు వైద్య బృందానికి వెళ్ళవు. ఈ ప్రయోగం కోసం ఆరోగ్య క్షీణతను ముందే పసిగట్టే డిటెరియోరేషన్ అల్గోరిథంను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మరో 15 AI ఆధారిత తోడ్పాటు సాధనాలను ఆయా ఆసుపత్రులు అమర్చారు. ఈ పరిశోధనలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించి AI పంపిన అప్రమత్తత సందేశాల వల్ల రోగులకు మంచి ప్రయోజనం కలిగినట్లు వెల్లడైంది. వీటిని పరిశీలించిన వైద్యులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఆ రోగులకు గుండె రక్త ప్రసరణ తోడ్పాటుకు సకాలంలో ఔషధాలు అందాయి. అందువల్ల తదుపరి 30 రోజుల్లో వారికి మరణ ముప్పు తగ్గిపోయింది. ఈ AI నమూనాలు చాలా ఖచ్చితత్వంలో కూడుకున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.